అసాధ్యమనుకుంటే ఏదీ సాధించలేరు. ప్రయత్నించి చూడండి. ఇతనిలా కొండలు కూడా తవ్వేయగలరు. సమస్య పెద్దగా ఉంటే దాన్ని చూసి భయపడేవారే ఎక్కువ మంది. ప్రయత్నమే చేయకుండా ఆగిపోతే విజయం సొంతమవదు. ప్రయత్నం మొదలు పెడితేనే విజయానికి చేరువవుతారు. అందుకు ఉదాహరణే దశరథ్ మాంఝీ కథ. దశరథ్ మాంఝీ ఇతను ఒక సామాన్యుడు. బీహార్ రాష్ట్రంలోని గెహ్లార్ అనే గ్రామంలో నివసించేవాడు. చిన్న వయసులోనే బొగ్గు గనుల్లో పనికి చేరాడు. తన ఊరికి చెందిన ఫల్గునీ దేవిని పెళ్లి చేసుకున్నాడు. గెహ్లార్ గ్రామం బీహార్ రాజధాని పాట్నాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు పాట్నా చుట్టుపక్కల ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాయి. కానీ 50 ఏళ్ల క్రితం అదంతా ఓ అడవిలా ఉండేది. గ్రామం నుంచి బయట ప్రపంచానికి రావాలంటే ఒక పెద్ద కొండ అడ్డంగా ఉండేది. గ్రామస్తులకు ఏది అవసరమైనా ఆ కొండ చుట్టూ 32 కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళి కొనుక్కొని తెచ్చుకునేవారు. 1960లో కొండకు ఒకవైపు మాంఝీ పనిచేసేవాడు. కొండకి అవతల వైపు మాంఝీ ఇల్లు ఉండేది. ఆయన భార్య ఫల్గునీదేవి ప్రతిరోజు భర్తకు భోజనం తీసుకొచ్చేది. ఆ కొండను ఎక్కి దిగి భర్తకు అన్నం తినిపించేది. అలా కొండ ఎక్కి రావడానికి 3 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వచ్చేది. అదే కొండ చుట్టూ తిరిగితే 32 కిలోమీటర్లు. అందుకని ఆమె కొండెక్కి వచ్చేది. ఓ రోజు కొండ మీద నుంచి పడి ఆమెకు గాయాలయ్యాయి. అప్పుడే మాంఝీ ఆ కొండను తొలచి రోడ్డు వెయ్యాలి అనుకున్నాడు. అదే సమయంలో అతని భార్య ఫల్గునీదేవి అనారోగ్య పాలైంది. ఈ కొండ కారణంగా సకాలంలో డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లలేకపోయారు. దీంతో ఆమె చనిపోయింది. భార్య మరణించడం దశరథ్ మాంఝీలో పట్టుదలను పెంచింది. ఎలాగైనా ఆ కొండను చీల్చి దగ్గర దారి గ్రామానికి కల్పించాలి అనుకున్నాడు. అప్పటినుంచి ఒక గుణపం, ఉలి, సుత్తి పట్టుకుని కొండని పిండి చేయడం మొదలుపెట్టాడు. 1 రోజు 2 రోజులు కాదు, దాదాపు 22 ఏళ్ల పాటు ఇదే పని చేశాడు. కొండను చీల్చుకుంటూ దారి ఏర్పాటు చేశాడు. దీనివల్ల ఆ గ్రామస్తులు కేవలం 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే చాలు, బయట ప్రపంచంలోకి వచ్చేయొచ్చు. ఇలా కొండను చీల్చి రోడ్డు వేశాడు కాబట్టే దశరథ్ మాంఝీని మౌంటైన్ మ్యాన్, పహాడీ ఆద్మీ అని పిలుస్తారు. ఇలా మాంఝీ ఒక్కడే కష్టపడుతున్నా తోడుగా ఏ ఒక్కరోజు ఒక్కరు కూడా రాలేదు. అయినా అతను పట్టుదల వదలకుండా తన పని తాను చేస్తూనే ఉన్నాడు. చివరకు ఎంతోమంది ప్రజలకు సకాలంలో విద్య, వైద్యం అందేలా చేశాడు. ఎంతోమంది చదువుకొని గొప్పవారయ్యారు. ఇప్పటికీ ఆ గ్రామంలో ఇతడిని తలుచుకుంటూ ఉంటారు. కొండను తొలచడం అంటే అది సామాన్యమైన పని కాదు. మొదట్లో ఇతడిని పిచ్చోడని ప్రచారం చేశారు. అయిన వాటిని మాంఝీ పట్టించుకోలేదు. చివరకు అనుకున్నది సాధించాడు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు మాంఝీ. ఎవరైనా సరే కష్టమనుకుని పని మొదలు పెట్టకపోతే విజయం ఎలా చేరువవుతుంది? విజయం దక్కుతుందో లేదో తర్వాత ఆలోచించండి. మొదట ప్రయత్నాన్ని మొదలుపెట్టండి. అసాధ్యం అనుకుని ఇంట్లోనే కూర్చుంటే మీరు జీవితంలో ఏదీ సాధించలేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. For more interesting videos, please like and subscribe our channel.